ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు పులిహోర ఒక డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇదేంటంటే నల్ల శనగల పులిహోర అనమాట. మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అందరూ శనగలు వాడతారు. మామూలు పులిహోరకి శనగలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా ప్రోటీన్, ఫైబర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇది చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే మనకి గుడిలో ప్రసాదం ఇస్తారు కదా, అలా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు పులిహోరని మంచిగా హెల్తీగా ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అన్నం, నల్ల శనగలు, బెల్లం, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, పెప్పరు, రెడ్ చిల్లీస్, మెంతులు, చింతపండు రసం, పసుపు, ఇంగువ, అల్లం, మినపప్పు, శనగపప్పు, పీనట్స్, రెడ్ చిల్లీస్, కాజు, ఆవాలు. మనందరికీ తెలిసిందే కదా, పులిహోర అంటే ఫస్ట్ చింతపండు గుజ్జు ఉడకబెట్టాలి. అది స్టార్ట్ చేద్దాం. నేను చింతపండు 75 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే 2 కప్పుల రైసు, 1 కప్పు నల్ల శనగలు, దానికి 75 గ్రామ్స్ అనమాట చింతపండు. ఇలా చిక్కగా గుజ్జు తీసుకోవాలి చింతపండుది. ఇప్పుడు చింతపండు రసంలో కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళీ తాలింపులో కూడా కొంచెం వేస్తాం పసుపు, అందుకని తక్కువ వేయాలి. కొంచెం అల్లం, ఇది చిన్న ముక్క గ్రేట్ చేసిన అల్లం. తర్వాత కొంచెం బెల్లం, తర్వాత కొంచెం సాల్ట్. దీనికి కొంచెం సాల్ట్ పడుతుంది, బాగానే పులుపు ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసి స్టవ్ మీద పెట్టి బాగా దగ్గరికి వచ్చేలా ఉడికించాలి. చింతపండు గుజ్జు కుక్ అవుతుంది. ఈలోగా పులిహోర పొడికి కావాల్సినవి వేపడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెంతులు వేస్తున్నాను. మెంతులు 1/2 టీ స్పూను. మెంతులు ఏంటంటే మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి. మెంతులు కొంచెం కలర్ మారి ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ వాడుతాను. నువ్వులు కూడా దోరగా వేయించాలి. నువ్వులు మంచిగా వేగాయి. ఇప్పుడు రెడ్ చిల్లీస్, కొంచెం పెప్పరు, 1/2 టీ స్పూను జీలకర్ర, ఇవి వేసి కొంచెం వేయించాలి. ఇవి పెప్పర్ కార్న్స్ ఒక 6-7 ఉంటాయి. ఇది ఏంటంటే మీ టేస్ట్ని బట్టి. అలాగే రెడ్ చిల్లీస్ కూడా అంతే, మీకు బాగా కారంగా ఉండాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మంచిగా వేగాయి. స్టవ్ కట్టేసి చల్లారనిచ్చి ఫైన్గా పౌడర్ చేయాలి వీటిని. ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాం. దీనికి నేను నువ్వుల నూనె వాడుతున్నాను, 3 టేబుల్ స్పూన్స్. ఇదేంటంటే పులిహోర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఫస్ట్ మినపప్పు వేయాలి. మినపప్పు వేగింది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. మినపప్పు 1 టీ స్పూన్ ఉంటుంది, ఆవాలు 1 టీ స్పూన్. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను. ఇవి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయి. శనగపప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. తాలింపులు అన్నీ అంతే కదా, మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాను. తర్వాత వేరుశనగ గుళ్ళు. ఇవేంటంటే ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను.
అన్నీ మంచిగా వేగాయి. లాస్ట్లో ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేయాలి. ఇవి జనరల్గా అందరికీ తెలిసినవే, కానీ కొంతమంది కొత్తగా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్పడం అనమాట. ఇప్పుడు మనకు కావాల్సినంత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొంచెం వేగిన తర్వాత స్టవ్ కట్టేసి అప్పుడు కొంచెం పసుపు వేయాలి. ఆయిల్లో పసుపు వేగితే ఏంటంటే పులిహోరకి మంచి కలర్ వస్తుంది. తాలింపు రెడీ అయిపోయినట్టే. చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది, సీజనింగ్ రెడీ అయిపోయింది, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ కలపడమే. ఇలా చింతపండు గుజ్జు చిక్కగా ఉండాలి. ఇది ఉడికించిన రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. 2 కప్పుల రైస్కి 1 కప్పు నల్ల శనగలు రాత్రి నానబెట్టి కుక్కర్లో బాయిల్ చేశాను. ఇప్పుడు 2 కలిపేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సినంత కరివేపాకు ఇలా వేయాలి. తర్వాత వేడివేడి తాలింపు ఈ కరివేపాకు మీద వేయాలన్నమాట. ఆ వేడికి ఏమవుతుందంటే కరివేపాకులో ఉన్న ఫ్రేగ్రెన్స్ రిలీజ్ అవుతుంది అనమాట. కరివేపాకుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు ఉంచాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేయాలి. ఇదేంటంటే అంతా ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని టేస్ట్ చూసుకుంటూ మనకు కావాల్సినంత వేసుకోవాలన్నమాట. తర్వాత గ్రైండ్ చేసిన పొడి ఉంది కదా, అది కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒక్కసారి అంతా వేసుకోకుండా. తర్వాత సాల్ట్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి. పులిహోర మంచిగా కలిపాను. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మంచిగా ఒక జీడిపప్పు పెట్టుకొని టేస్ట్ చూడాలి. పులిహోర టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. మనం ఇందులో పొడి వాడాం కదా, దానివల్ల ఏంటంటే ఒక కొత్త ఫ్లేవర్ వచ్చింది. అలాగే నల్ల శనగలు వాడడం వల్ల ఏంటంటే కొత్త టేస్ట్ యాడ్ అయింది. మనం మామూలుగా చేసుకునే పులిహోరలో ఎక్కువ కాప్సే కదా ఉంటాయి. మనం శనగలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్రోటీన్ యాడ్ అయింది, అలాగే కొంచెం ఫైబర్ కూడా యాడ్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఇది ఒక బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.